హాయ్ అండి, వెల్కమ్ టు మీ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి ఒక 3 గుడ్లని బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి. ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను కలుపుకోవాలండి. మనకి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు కూడాను ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ ఎగ్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడాను కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇంక ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని అందులోని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఏగేంత వరకు కూడాను వేయించుకోవాలండి. ఇవి ఇలాగ కొంచెం సేపు ఏగిపోయాక ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ 1 కప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న క్యారెట్ 1/2 కప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బాస్మతి రైస్ అండి. గంట సేపు నానబెట్టుకొని గంట సేపు అయిపోయాక ఉడికించుకొని అది కొంచెం పలుకున్నప్పుడే వార్చుకొని చల్లార్చుకున్నానండి. ఇప్పుడు అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్, అదంతా కూడాను ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఒకసారి ఇదంతా కూడాను కలిసేలాగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలండి. 1 టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక హాఫ్ మినిట్ ఇలా కలిపేసుకున్నాక ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీగా చాలా ఈజీగా అయిపోయి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.